హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి. మనకు నీళ్ళు మన ఫ్లాట్లలో, ముఖ్యంగా మా పక్కన ఫ్లాట్స్లలో అన్నీ కూడా నీళ్ళు ఇంకిపోయాయండి బోరింగ్లో. కాబట్టి నేనేం చేస్తున్నానంటే, మనము సాధారణ గిన్నెలు తోమేటప్పుడు ఏం చేస్తామంటే, ఇలా నల్ల కొలా ఇచ్చేసేసి మనము గిన్నెలు తోముతాము. ఇది తప్పండి, అలా చెయ్యొద్దు. మనము గిన్నెలు కడిగేటప్పుడు ఇలా పెద్దగా పెట్టుకోకుండా ఇలా సన్నగా పెట్టుకొని గిన్నెలు కడగాలి. ఇదే ఇలా వీడియోలో చూపించిన విధంగా, సరేనండి. అప్పుడు నీళ్ళు వేస్ట్ అవ్వదు, ప్లస్ మనకు కింద కూడా అండర్ గ్రౌండ్ కూడా మనకు బోరింగ్లో నీళ్ళు ఉంటుంది ఈ సమ్మర్ సీజన్ వరకు. కాబట్టి మనము నీళ్ళని కొంచెము జాగ్రత్తగా వాడాలి. వేసవి కాలంలో మనం డబ్బులు ఎలా వాడతామో అలానే ఈ గిన్నెలు కడిగేటప్పుడు నీళ్ళని చాలా తక్కువగా తీసుకొని ఇలా కడిగేసి నీట్గా. నేను మీకు ఇలా చూపిస్తున్నాను. నేను ఒక చేతితోటి మొబైల్ పెట్టుకొని షూట్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక చేతితోటి మీకు ఇలా కడగడం చూపిస్తున్నాను. సో మీరు కూడా ఇలా నీళ్ళు వృధా చేయకండి. గిన్నెలు కడిగాక నీళ్ళు కట్టేసేయండి, ఓకేనా అండి. సో ఈ చిట్కా అంతా మనము పాటించాలి. ఓకే అండి, టేక్ కేర్ అండ్ బాయ్. ఇదండి ట్యాప్ చూస్తారు కదండి, ఇది ఇలా రొటేట్ అవుతుంది. నీళ్ళు కూడా తక్కువగా ఇది మనం యూస్ చేయొచ్చు. ఇలా క్లీనింగ్కి ఇలా సైడ్స్ అన్నీ కూడా. సో దీన్ని ప్రెషర్ చూపిస్తాను. ఇదండి ఇలా వస్తుంది ప్రెషర్. సో మనం గిన్నెలు తోమినాక ఇలా క్లోజ్ చేసుకొని వీటిని నార చక్కగా కడిగేసుకోవాలి. స్మెల్ వస్తుందండి. సో బాగా కడిగేసుకొని వీటిని మనం ఇలా ఆఫ్ చేసాను ఫస్ట్ కళ్ళని. సింక్ అంతా కడిగినాక ఇదండి దీనిపైన ఇలా ఎండబెట్టాలి. ఇదండి ఇలా ఒకటి, మరి ఇలా ఒకటి, ఇదండి. అప్పుడు నీళ్ళంతా ఒడిసి మళ్ళీ నార కూడా ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ రాదు. ప్లస్ మనము డ్రై అయినాక మళ్ళీ వేరే గిన్నెలు తోమడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఇల్లాలు పాటిస్తే ఇల్లు కూడా ఎంతో శుభ్రంగా ఉంటుంది. మరియు మనకు ఇలాంటివి ఎంతో యూస్ఫుల్ వీడియోస్ అండి ఇలాంటివి. సో ట్రై చేయండి, ఓకేనా. బాయ్.